మా పనులే చెప్తున్నాయి, ప్రజలు ఎవరికి పట్టం కట్టారో క్లియర్ కట్గా మాకు విజయమే చూపిస్తోంది. ఆరోపణలు చేసేవారు చేస్తూ ఉంటారు, కానీ ప్రజా సంక్షేమ పథకాలు ఖచ్చితంగా విజయం దరిగా చూపిస్తాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రజలు పని చూసి పట్టం కట్టారు. సో ఆరోపణలు చేసేవారు ఎప్పటికైనా ఆరోపణలు చేసుకుంటారు. వాళ్ళకి ఎట్లాంటి నష్టం జరిగిందని వాళ్ళు ఆలోచించుకోవాలని షిండే అంటున్నారు. రైట్ పాపారావు గారు. అయితే ఏంటంటే ఓడిపోవటానికి ఇంకో కారణంగా ఇక్కడ అసలు పైన రివ్యూ చేసుకుంటే పొత్తులు పెట్టుకోకపోవటం వల్ల ఓడిపోయింది అనేది ఒకటి నిజమే. కానీ దానికంటే డీపర్ లెవెల్లో ఏది పుస్తకం ఎక్కడో ఎవరు ఆయన రైట్, ఒక్క నిమిషం సుధాకర్ దగ్గరికి వెళ్ళి వస్తానండి. ఒక్క నిమిషం సుధాకర్ గారు, మీ విశ్లేషణ చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా మనం ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే విషయం మీద బాగా తర్జన భర్జన జరుగుతుంది. కాసేపట్లో కొంత క్లారిటీ రావచ్చు, కానీ ఎలక్షన్ అనాలిసిస్కి సంబంధించి 3 ముఖ్యమైన విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, నెంబర్ ఆఫ్ సీట్స్, ఎవరు ఏ పార్టీ ఎక్కువ గెలుస్తుంది మహాయుతిలో. బీజేపీకి ఎన్ని వస్తున్నాయి? దాదాపు 125 దాకా వస్తున్నాయి. అట్లనే నెక్స్ట్ శివసేన షిండే, తర్వాత అజిత్ పవార్ పార్టీ. సో అజిత్ పవార్ని పక్కన పెట్టాల్సిందే, ఎందుకంటే అతను రేస్లో లేడు. ఇప్పుడు ఉంది ఏక్నాథ్ షిండే మధ్య, దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య. అక్కడ 3 చూస్తే దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి కావాలన్న 3 కనిపిస్తుంది. మన ఫిగర్ చూసినా ఒక మ్యాజిక్ ఫిగర్, అంటే 288 సీట్లలో 144 సీట్లు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ ఈజ్ వెరీ షార్ట్, అంటే తక్కువ మొత్తంలో, ఇంకా 125 దాకా వచ్చింది. ఇంకొన్ని సీట్లు, ఇంకొక 20 సీట్లు దొరికితే బీజేపీ తనంతటి తాను ఫామ్ చేసే అవకాశం ఉంది, కానీ ఆ సీట్లు రావు. కాబట్టి వాళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాలి, లేదా ఇద్దరి మీద డిపెండ్ అవ్వాలి, బికాస్ పొత్తు ధర్మం ప్రకారం. అయితే ఇక్కడ బీజేపీకి అత్యధిక సీట్లు గెలుచుకోవటమే కాకుండా ఓట్ షేర్ విషయానికి వస్తే 25% బీజేపీ ఓట్ షేర్ ఉంది ఇప్పుడు మనం చూస్తే కరెంట్ లేటెస్ట్. మిగతా అన్ని పార్టీలు, ఒక్కొక్క పార్టీ అంటే మిగతా 5 పార్టీలు, కాంగ్రెస్, శివసేన, 2 శివసేనలు, తర్వాత ఎన్సీపీ పార్టీలు 10 నుంచి 12%. కాంగ్రెస్ లీస్ట్ 10.5% ఓట్ షేర్ ఉంది. సెకండ్ 12%తో షిండే శివసేన ఉంది. అంటే ఇక్కడ బీజేపీ ఈజ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ గోయింగ్ బై ఓట్ షేర్ ఆర్ నెంబర్ ఆఫ్ సీట్స్. ఇట్స్ వెరీ ఎవిడెంట్. అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇంకొకటి స్ట్రైక్ రేటు. బీజేపీకి 83% స్ట్రైక్ రేట్ ఉంది. అంటే పోటీ చేసిన వాటిలో 83% సీట్స్లో బీజేపీ గెలుపొందింది. అదే షిండే, ఏక్నాథ్ షిండే శివసేన అయితే 62%, 60% మధ్యలో స్ట్రైక్ రేట్ ఉంది. ఈ స్ట్రైక్ రేట్ తీసుకున్నా, నెంబర్ ఆఫ్ సీట్స్ తీసుకున్నా, ఓట్ షేర్ తీసుకున్నా బీజేపీకే ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అంటే అది దాని డేటా చెప్తున్న విషయం ఏంటంటే న్యాయం బీజేపీకే ముఖ్యమంత్రి పదవి రావాలన్నది చెప్తుంది. అయితే ఒకవేళ అందరూ అనుకున్నట్టు పొత్తు ధర్మం అని ఏక్నాథ్ షిండే అవుతాడా అన్నది మనం మాట్లాడుకుంటే అది బీజేపీ పెద్ద త్యాగం చేసినట్టే. ఆ త్యాగం బీజేపీ చేస్తుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా చేసి తర్వాత ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. సో అదే మాదిరిగా ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా అవ్వచ్చు. 2 పార్టీలు, ఎందుకంటే ఇక్కడ బార్గెనింగ్ కెపాసిటీ లేదు ఇప్పుడు ఏక్నాథ్ షిండేకి కానీ అజిత్ పవార్కి కానీ. ఒకటి కాదంటే ఇంకొకరు మద్దతు ఇస్తారు. కాబట్టి తప్పకుండా బీజేపీదే పై ఏదైతే చెప్తారో అది చేయాల్సిన మ్యాండేటరీ ఉంటుంది. అవును, మ్యాండేట్గా ఉంటుంది. ఇక్కడ ఓట్ షేర్ చూస్తే మనము అన్ని పార్టీలు, ఒక బీజేపీకి 25% ఉంది, మిగతా అన్ని 10-12% ఓట్ షేర్ ఉంది. ఇది ఒక చాలా కీలకమైన విషయం. ఇట్ ఈస్ ఎ ఫ్రాగ్మెంటెడ్ ఓట్ షేర్. అంటే ప్రజలు అంటే బీజేపీకి బికాస్ ఆఫ్ వాట్ ఫ్యాక్టర్స్ హిందుత్వ కానీ ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ మనం చెప్పుకున్నప్పుడు ఆ బీజేపీకి కొంత ఓట్ షేర్ పెరిగింది. కానీ ఇట్స్ ఎ ఫ్రాక్చర్డ్. మహారాష్ట్ర ఎన్నికలు, మహారాష్ట్ర ప్రజానికం మనం ఓవరాల్గా కాంబినేషన్లో చూసినప్పుడు మహాయుతికి ఎక్కువ సీట్లు సునామీ వచ్చినప్పటికీ ఒక ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ ఓట్ షేర్లో మనకు కనిపిస్తుంది. అంటే ప్రజల్లో ఒక ఫ్రాక్చర్డ్ విషయం కనిపిస్తుంది, ఒక బీజేపీ తప్ప. సో దీన్ని అంటే మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 6వ స్థాయికి, 6వ నెంబర్ ర్యాంక్ స్థాయికి వెళ్ళిపోయింది. ఇది చాలా ఆలోచించుకోవాల్సిన విషయం. పాపారావు గారు ఇందాక చెప్పినట్లు ఒక ముఖ్యమైన విషయం, మన హర్యానా ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నేర్పిన గుణపాఠం ఏంటంటే, మీరు ఒక్కళ్ళే, నేను పెద్దవాడిని, నేను ఒక్కడనే వెళ్తాను అంటే ఎలక్షన్స్లో కుదరదు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకుంటే ఫలితాలు వేరుగా ఉండేవి. అట్లనే మనకి ఇప్పుడు రాబోయే ఢిల్లీ ఎన్నికలకు కూడా అది పెద్ద సూచిక. అట్లనే ఈ ఎన్నికల్లో వచ్చినది ఏంటంటే
ఇందాక రమేష్ నాయుడు గారు చెప్తూ బీజేపీ వల్లే వచ్చింది. ఎస్, బీజేపీ వల్ల మిగతా పార్టీలకు వచ్చింది. అదే మాదిరిగా మిగతా పార్టీల వల్ల కూడా బీజేపీకి వచ్చింది. యూ కాంట్ ఇగ్నోర్ ద రీజనల్ పార్టీస్. సో రీజనల్ పార్టీస్ రోల్ అది బీజేపీ గమనించింది. మనకు ఆంధ్రాలో చూసుకున్నా బీజేపీ అక్కడ చాలా మైనర్ పార్ట్నర్ అయినా అక్కడ టీడీపీతో జనసేనతో కలిసి ఆంధ్రాలో వాళ్ళు గవర్నమెంట్ ఉన్నారు. సో ఇట్ ఈస్ వెరీ ఇండికేషన్ దాట్ రీజనల్ పార్టీస్ ని కూడా కలుపుకొని వెళ్ళాలి అన్నది. పర్టికులర్ గా సౌత్ లో సెంట్రల్ ఇండియాలో ఈ సినారియో ఉంది. సో ఆ సినారియోని కాంగ్రెస్ ఇగ్నోర్ చేయటం వల్ల రీజనల్ పార్టీని కలుపుకోకపోవటం ప్లస్ ఈ నెరేటివ్ రన్ చేయటంలో కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్లిప్తత కనిపిస్తుంది. ఈ నెరేటివ్లో ఫెయిల్ అవుతుంది. అదే మాదిరి నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఇందాక బండి సంజయ్ మాట్లాడుతూ ఇది తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్లే అక్కడ గెలిచింది అన్నట్టుగా మాట్లాడారు. అది పూర్తిగా అసంబద్ధం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కర్ణాటక కానీ తెలంగాణ కానీ జరుగుతున్న విషయం, ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వ పాలన విషయం కానీ అక్కడ ఎలాంటి ప్రభావం లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్ అట్ ఆల్. దో కొంత ప్రయత్నం జరిగింది ఈ ఫ్యాక్టర్ చేయాలని కానీ, బట్ అది ఒక ఫ్యాక్టరే కాదు. ఆ ఎలక్షన్స్లో, మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఇది ఫ్యాక్టరే కాదనేది నేను స్పష్టంగా చెప్తాను. ఓకే సుధాకర్. పాపారావు గారు, రీజనల్ పార్టీస్ ని కలుపుకోకపోవడం, అలాగే స్టేట్ కి కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నిటిని బేరీజ్ వేసుకోవడంలో ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం చెందింది. వాటిని అందిపుచ్చుకోవడంలో బీజేపీ ఇక్కడ గ్రాండ్ సక్సెస్ అయింది అనుకోవాలా? ఇందా చెప్పాను, పొత్తులు పెట్టుకోకుండా అహంకారానికి పోవటం ఒక కారణం. గతంలో హర్యానాలో ఇక్కడ కూడా కొంత పొత్తులు పెట్టుకున్నారు కానీ పాత పొత్తులే. కొత్తగా ఎంఐఎం కలుస్తానని వచ్చింది. సరే వీళ్ళ భయాలు వీళ్ళకు ఉన్నాయి, హిందూ ఓట్లు పోతాయి అనేదో బహుశా అట్లాంటిది ఏమైనా కావచ్చు. అందుకని వాళ్ళు పొత్తు పెట్టుకోవాలా, చివరిదాకా అడిగి ఎంఐఎం విడిగా పొత్తు చేసింది. అలాగే వంచిత్ బహుజన్ పార్టీ, అది ప్రకాష్ అంబేద్కర్ పార్టీ, దాంతో కూడా పొత్తు కుదరలేదు, వేరుగా పొత్తు చేసి సరే ఇవన్నీ ఓట్లు చీల్చినాయి. ఎందుకంటే ఈ రోజు మీకు ఇండిపెండెంట్ ఒక 20 సీట్లు గెలవటం అంటే మధ్యలో అదర్స్ చాలా పెద్ద, అది బాగా చీల్చారనే ఓట్లు. 20 సీట్లు వాళ్ళు గెలిచారంటే చాలా చీల్చారు. సరే, రెండోది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దీనితో పాటుగా గమనించాల్సింది, ఆయన ఆధార్ పేరు గుర్తులేదు నాకు, మన పాపులర్ జర్నలిస్ట్ అందరికీ తెలిసిన ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆయన రాసిన పుస్తకంలో ఉదాహరణ రాశాడు, 21వ శతాబ్దపు రాజకీయాలని భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకున్నట్లు ఇంకే పార్టీ అర్థం చేసుకోలేదు ఈ దేశంలో. 21వ రాజకీయాల నమూనాని భారతీయ జనతా పార్టీకి తెలిసినట్లుగా ఎవరికి తెలియదని చెప్పి చాలా క్లియర్ గా ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాడు. ఆయన చాలా క్లియర్ గా అడ్మిట్ చేశాడు. అది అందుకని ఏంటంటే ఇక్కడ మీకు భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాజకీయాలను అందుకోవడంలో కానీ అర్థం చేసుకోవడంలో కానీ కాంగ్రెస్ పార్టీ విఫలం అవుతుంది. పాత 1980 తరహా రాజకీయాలు, ఓట్లు వేయించుకోవటమే రాజకీయాలు అంటే వెళ్ళిపోవడం, ఎలక్షన్లకు వెళ్ళటం, మేనిఫెస్టో పెట్టడం, లేకపోతే ఎదుర్కోవడం తిట్టడం, ఇదే అనుకుంటుంది కానీ దానికి బిక్కు జరుగుతుంది. ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తాను. బీజేపీ తన ఎదురుగాల్ని తనే సృష్టించుకుంటుంది. గాలిపటం రైట్, కరెక్టే మీరు అన్నది. ఇప్పుడు కాబోత్ పిఎం క్యాండిడేట్ గా పోర్ట్రే చేశారు రాహుల్ గాంధీని, కానీ ఇక్కడ ప్రతి దశలో కూడా, ప్రతి ఎలక్షన్స్ లో కూడా అది ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు అదొక పెద్ద ఇష్యూగా మారే అవకాశం లేదా? నేను చిన్నది చెప్తాను. అదే ఇది గాలిపటం ఎప్పుడు ఎగురుద్ది? ఎదురుగాలి ఉంటేనే ఎగురుద్ది. అలా గాలిపటం లాగా ఎగరటం, ఎదురుగాలిని బీజేపీ సృష్టించుకుంటుంది. తన ఎదురుగాలిని తనే సృష్టించుకుంటుంది. ఉదాహరణకి హర్యానాలో జాట్లు కాంగ్రెస్ వైపు మొగ్గారు. ఎందుకంటే జాట్లు ఎక్కువ మంది రైతులు. ఆ రైతాంగం కాంగ్రెస్ వైపు హర్యానా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొగ్గారు. అయితే జాట్ల అగ్రకులం, వాళ్ళ పట్ల మిగతా చిన్న కులాలకు వీళ్ళకి వ్యతిరేకత ఉంటుంది. అలాగే భూస్వాములు రైతులు కాబట్టి వాళ్ళ పట్ల కూలీలకు ఇతరులకు ఉండే వ్యతిరేకత కూడా ఉంటుంది. దీన్ని సక్సెస్ఫుల్ గా ఏం చేసిందంటే జాట్లు అటు మొగటంతో దాన్ని బలంగా చాప్ కింద నీళ్ళలాగా తీసుకెళ్లి జాట్ల వ్యతిరేకతతో మిగతా కులాలన్నింటినీ మొబిలైజ్ చేసుకుని బీజేపీ సక్సెస్ఫుల్ గా చాలా అదో మెయిన్ వ్యూహం. అక్కడ తన ఎదురుగాలి తనే సృష్టించుకుంది. అంటే ఎదుటి వాళ్ళ బలంతో ఎదుటి వాళ్ళనే పడేస్తుంది. జూడో కరాటే ఉంటుంది. జూడో కరాటేలో ఏమీ లేదు. ఎదుటి వాళ్ళు బలంగా మన మీదకి వస్తే వాళ్ళ బలాన్ని ఉపయోగించి వాళ్ళనే పడేయటం, వాళ్ళ బలాన్ని ఉపయోగించి వాళ్ళే పడేయటం, దాడి చేసేవాళ్ళని. ఇలాగే కాంగ్రెస్ బలం అనుకుంటారు. జాట్లని ఉపయోగించి జాట్ల వ్యతిరేకులందరినీ మొబిలైజ్ చేసుకుని కాంగ్రెస్ ని పడేస్తుంది. అలాగే హర్యానాలో మరాఠాలంతా పోయి కాంగ్రెస్ పక్షానికి, ఆ కూటమి పక్షానికి, ఇప్పుడు ఉన్న ఎన్వీఏ పక్షానికి వెళ్ళారు. ఎందుకంటే మరాఠాలకి రిజర్వేషన్ ఇష్యూ ఉంది. అది బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేసే క్రమంలో వాళ్ళు కాంగ్రెస్ దగ్గర అయితే మరాఠాల వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని ఇక్కడ బీజేపీ విజయవంతంగా మహారాష్ట్రలో మిగతా వాళ్ళందరినీ కూడగట్టినటువంటి వాతావరణం ఉంది. ఆర్థిక సమస్యలను కూడా అధిగమించి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇన్ని సమస్యల్ని మర్చిపోయి ఇట్లా. అందుకని ఏంటంటే బీజేపీ వ్యూహాలను అర్థం చేసుకోవడానికి
కాంగ్రెస్ పార్టీకి ఇంకా అసలు వాళ్ళు ఏంటంటే చాలా మోటుగా నాటుగా రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు తప్పితే అది చాలదు. బహుశా ఏంటంటే గతి తర్కాన్ని అర్థం చేసుకోండి. గతి తర్కం అంటే ఎప్పుడైనా నువ్వు నీ ప్రత్యర్థి బలంగా ఉంటే నువ్వు కూడా బలపడతావు. నీ ప్రత్యర్థి బలాన్ని వాడుకో నువ్వు భయపడాలి. మ్యాగ్నెట్ ఉంటుంది, ఒక అయస్కాంతం ఉంటుంది. అయస్కాంతానికి ఉత్తర ధ్రువం ఒకటే ఉండదు, దానికి దక్షిణ ధ్రువం కూడా ఉంటుంది. ఆపోజిట్ లో ఉంటాయి, మైనస్ ప్లస్ ప్లస్. ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు లేరనుకోవాలా ఇప్పుడు? ప్రాపర్ డైరెక్షన్ లేకపోతే అనాలిసిస్ ఇన్ డెప్త్ గా గ్రౌండ్ రూట్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ కి మొత్తం జవజీవాలని. ఎన్నికల్లో పోటీ చేసే ఉత్సాహం కంటే కూడా ఒకటి వినయం నేర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ. మిగతా పార్టీలు అన్నిటికంటే నేను ఎక్కువ ఇంకా జాతీయ పార్టీ 1980లో ఇందిరాగాంధీ పార్టీ అనుకుంటే కుదరదు. ఆ పార్టీ కాదు ఇది. ఇది ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ, దేశంలో ప్రాంతీయ పార్టీలో పెద్ద ప్రాంతీయ పార్టీ. అది గుర్తించాలి. కొంతకాలం పాటు ఏంటంటే ఈ ఎన్నికలు వీటి మీద దృష్టి, రాహుల్ గాంధీ ప్రధాని పదవి మీద దృష్టి పక్కన పెట్టి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మేధో మదనం చేసుకోవాలి, అందరి మాట వినాలి, నలుగురి మాట వినాలి. ఇప్పుడు అందరికి చెప్తున్నారు కదా, చెప్పడం కాదు, నలుగురి మాట విని వాళ్ళు కూర్చొని ఆలోచించుకొని ఒక వ్యూహాన్ని ఏర్పరచుకొని భారత్ జోడో సమయంలో కొంత చేయగలిగాడు రాహుల్ గాంధీ. అది నలుగురి మాట విన్నాడు, పోయాడు జనాల్లోకి. దాని ఫలితంగానే ఆ 240 సీట్లకి బీజేపీ ఆపిదాం. మళ్ళీ మర్చిపోయారు, మళ్ళీ పాఠాలన్నీ మర్చిపోయి సేమ్ అదే తప్పులు చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే జనాల్లోకి పోండి, జనాలను వినండి, తగ్గి ఉండండి. ఇది మాత్రమే కాంగ్రెస్ కి ఏమైనా పరిష్కారం. లేకపోతే కాంగ్రెస్ సీల్ నుంచి అంత కావడానికి ఎక్కువ టైం పట్టదు. మీరు చూడండి, వాళ్ళ తృణమూల్ కాంగ్రెస్ 6 సీట్లలో లీడింగ్, 6 సీట్లలో బైపోల్స్ జరిగితే వెస్ట్ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు అంత పెద్ద సమ్మె చేసినా కానీ తృణమూల్ కాంగ్రెస్ 6 సీట్లలో అదే లీడింగ్, బీజేపీ పక్కనెట్టేసి. అలాగే మీకు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో 4 సీట్లకు ఎలక్షన్ జరిగితే 3 సీట్లలో అదే లీడింగ్, 1 సీట్లో కాంగ్రెస్. మీరు అలాగే సమాజ్వాదీ పార్టీ 2-3 సీట్లు, అది అక్కడ లీడింగ్, 3 సీట్లు ఇంకా రిజల్ట్ రాలా. అది ఎటుకుడి ఉత్తరప్రదేశ్ బీజేపీ. అంటే ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ తప్పితే మిగతా అన్ని బాగానే పాపం చేస్తున్నాయి. ఇందాక సుధాకర్ రెడ్డి గారు ఎవరు చెప్పిన డేటా ప్రకారం కూడా చూసుకుంటే మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లే తక్కువ. కూటమిలో కాంగ్రెస్ కు వచ్చిన, అంటే కూటమిగా ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పార్టీ ఓ బర్డెను వీళ్ళందరికీ. ఎందువల్ల అంటారు? నేషనల్ పార్టీ, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, తాతల నేతలు. అది బిగిన్ ఫ్రమ్ స్క్వేర్ నుంచి తగ్గి జనాల దగ్గరికి పోయి పాఠాలు నేర్చుకుని చంపలేసుకుని చేయటం మొదలు పెడితే అప్పుడు ఆ పార్టీ బాగుపడుతుంది. ఆ సాధ్యం అవుద్దా ఆ పార్టీకి? ఆ గతంలో మరి రాహుల్ గాంధీని పొద్దాక యువరాజు అనేవాళ్ళు. నాకు ఇప్పుడు కూడా ప్రియాంక గాంధీ విషయం తీసుకుందాం. ప్రియాంక గాంధీ వాయనాడులో ఇప్పుడు వాళ్ళు పట్టు నిలబెట్టుకున్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒకవేళ షిఫ్ట్ అవ్వచ్చా, రాహుల్ నుంచి ప్రియాంకకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? అయితే కొంచెం బాగుంటుంది పార్టీ. ఎందుకంటే రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీకి విపరీతమైన ప్రేమ. ఆయన తప్పితే ఎవరిని అసలు యువరాజుగా పట్టాభిషేకం చేయాలంటే ఆయన్నే చేయాలన్నంత కోరిక ఆమెకి. ఆ అతి ప్రేమ వల్లే రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ పార్టీ నాశనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాశనం. తల్లి ప్రేమ ఉండడం సహజం, అది కాదు. కాకపోతే పార్టీ ఇప్పుడు బలిష్టం కావాలి అని అంటే వాళ్ళు ఫోకస్ చేయాలి. ప్రియాంక గాంధీ డెఫినెట్లీ మోర్ మాస్ అప్పీల్ ఉన్న లీడరు. జనాల్లో తేలిగ్గా కలిసిపోతారు. ఆ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అన్ని చాలా సాదా సీదాగా. నానమ్మ పోలికలు కూడా ఆవిడకి కలిసి వస్తాయి. చాలా ఉన్నాయి. పోలికలే కాదు, అసలు స్వభావం, కలిసిపోయే గుణం అవన్నీ. పైనుంచి నేను దిగొచ్చాననేది ఉండదు ఆ ధోరణిలో. చాలా సాదాగా జనంలో అందరిలో నేను ఒకదాన్ని అన్నట్లుగా జనం మధ్యలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ అలాగే ఉంటుంది. ఆమె వేరు, ప్రియాంక గాంధీ వేరు మొదటి నుంచి. రాహుల్ గాంధీ కంటే కూడా ప్రియాంక వెరీ చారిస్మాటిక్, వెరీ క్యాపబుల్. బహుశా మొన్న రాహుల్ గాంధీకి వచ్చిన మెజారిటీ కంటే ఈసారి ఎక్కువ వచ్చి ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా ప్రియాంక గాంధీ వేరు. కాకపోతే సోనియా గాంధీకి ఆప్షన్ రాహుల్ గాంధీ కావటం వల్ల ప్రియాంక గాంధీ పక్క పోయింది. ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ అన్ని చూసుకొని బహుశా ఏమన్నా ఇప్పుడు క్యాండిడేట్ మార్చి లేకపోతే మొత్తం డిఫరెంట్ గా ఆలోచించే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? చేయాల్సిన అవసరం ఉంది అంటారు? కాంగ్రెస్ పార్టీ బతకాలంటే చాలా చేయాలండి. మేధోమదనం చేసుకోవాలి, తగ్గుండటం నేర్చుకోవాలి. మొన్నాళ్ళు ఈ రాజకీయాలు పోటాపోటీగా బీజేపీ మీద దూకుడుగా పోయే కార్యక్రమం ఆపి ఆలోచించుకోవటం, కూర్చోవటం, సిమితంగా నేర్చుకోవాలి, నాయకత్వాన్ని మార్చుకోవాలి. ఖర్గే ఈజ్ ఎ బెటర్ లీడర్. ఆ మాటకు వస్తే డెఫినెట్లీ ఖర్గే ఈజ్ ఎ వెరీ గ్రేట్ లీడర్. నిస్సందేహంగా ఖర్గే చాలా విజ్డమ్ ఉన్న, మెచ్యూరిటీ ఉన్న, 1980ల కాంగ్రెస్ తరహా, ఇందిరాగాంధీ తరహా విజనరీ ఉన్న వ్యక్తి ఆయన. చాలా చాలా తెలివైన ఆయన, వినయం ఉంది. కాంగ్రెస్ లక్షణాలు, అసలు ఒరిజినల్ కాంగ్రెస్ లక్షణాలు ఆయన దగ్గరే ఉన్నాయి. అది కాబట్టి ఖర్గే లాంటి వాళ్ళు ఇంకా కావాలి కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళంతా ఈ శశి థరూర్ ఉన్నారు అనుకోండి. శశి థరూర్ మోర్ అర్బన్ అప్పీల్ తప్పితే శశి థరూర్ గ్రాస్ రూట్ లెవెల్లో పల్స్ ఆయన పట్టుకోలేదు.
రైట్, చాలా ఓకే. ఉన్నాయి ప్రాబ్లమ్స్. కాంగ్రెస్ అంతర్మదనం చేసుకుంటుంది. ఇప్పుడు ఇవన్నీ చూసుకుందాం. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. దేవేంద్ర ఫడ్నవీస్, షిండే చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టు వాళ్ళ కనుక సీట్లు 130 కనుక వచ్చే ఛాన్స్ ఉందో లేదో మనకు తెలుస్తూ ఉంటుంది. 126 ఉన్నట్టుంది ఉత్త కాంగ్రెస్ మన బీజేపీది. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది? దాన్ని అడిగారా మీరు? బాబారావు గారు మీరే ఉన్నారు. చెప్పండి. సారీ, లేదు మీరే. నో యు ఆర్ ద ఓన్లీ వన్ నౌ. ఇప్పుడు చెప్పండి. ఎవరు క్యాండిడేట్, ఎవరికైతే ప్లస్ ఉంటుంది, ఎవరికైతే మైనస్ ఉంటుంది, అలాగే దేని మీద ఫోకస్ చేయాలి? బీజేపీ ఎంతవరకు ఆల్రెడీ మెజారిటీ వచ్చేసింది, దాదాపు 126 సీట్లు ఉత్త బీజేపీకే. బీజేపీలో అంటే నేను అనుకోవటం నైతికంగా అయితే షిండేకి ఇవ్వటమే కరెక్ట్, నైతికంగా. కానీ స్ట్రైక్ రేట్ ప్రకారం ఇందా సుధాకర్ రెడ్డి గారు చెప్పి 87% స్ట్రైక్ రేట్ అయితే బీజేపీ తీసుకుంటాం కరెక్ట్. ఓకే. కానీ షిండే ఒక సిట్టింగ్ సీఎం, పైగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు, జనాల మీద ఆయన ప్రభావం ఉంది. శివసేనని చీల్చి కూడా ఆయన చీల్చిన శివసేన జనాల్లోకి బాగా తీసుకెళ్ళగలిగాడు. జనాలుగా చీలిపోయిన పార్టీలు అంత బలంగా జనాల్లోకి వెళ్ళలేవు. కానీ ఆయన జనాల నాయకుడిగా నిలదొక్కున్నాడు, ఆ పార్టీని నిలబెట్టాడు, చాలా చేశాడు ఆయన. జనాలకి బాగా దగ్గర అవ్వగలిగాడు, జనాల మనిషిని అనిపించుకోగలిగాడు. కాబట్టి నైతికంగా చూస్తే సీట్ల పరంగా, స్ట్రైక్ రేట్ పరంగా కాకుండా నైతికంగా చూస్తే షిండే కరెక్ట్. తప్పే బీజేపీకి స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది, వాళ్ళే ఎక్కువ సీట్ పోటీ చేసిన ఓట్లు ఎక్కువ గెలిచారు కాబట్టి సరే వాళ్ళు తగాదాల లోపలికి వస్తే మరి ఏమవుతాయో చూడాలి. కానీ షిండేకి మాత్రం ఇది కొంచెం షాకే. ఒకవేళ అదే జరిగితే గనక, ఫడ్నవీస్ అయితే గనక షిండేకి ఇది ఒక పెద్ద షాకే. ఓకే, మీరు అన్నట్టు ప్రజాదరణ ఎక్కువగా ఉంది షిండేకి, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉంది. దాదాపు చాలా మంది ప్రజలు దేవేంద్ర ఫడ్నవీస్ అంటే ఇప్పుడు ఆయన లీడర్షిప్ లో వెళ్ళారు కదా, షిండే లీడర్షిప్ లో వెళ్ళారు కదా. పైగా ఆయన వెరీ పాపులర్ సీఎం. ఇందాక చెప్పారు కదా, సీఎం గా మీకు ఎవరు నచ్చుతారంటే షిండేకే 37% దాకా అనుకూలత ఉంది. వ్యక్తిగతంగా ఆయనకి చాలా అనుకూలత ఉంది ప్రజల్లో. యా, ఇప్పుడు షిండేకి ఒకవేళ ఇన్ కేస్ ప్రాబబిలిటీస్ గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఇంకా అధికారికంగా ఏవి రాలేదు కాబట్టి ప్రజలు ఎక్కువగా షిండే వైపు మొగ్గు చూపడానికి బీజేపీని పక్కన పెడదాం. కారణాలు ఏంటి? ఇంకా ఎక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఓవరాల్ అభివృద్ధి మీద? అంటే షిండే మనం మామూలుగా దూరం నుంచి నాకు కూడా ఎన్నాళ్ళు తెలియలా. ఈ ఎలక్షన్ వస్తేనే మనకు అర్థమైంది. ఎలక్షన్ వచ్చిన తర్వాత షిండే మామూలుగా ఏంటంటే ముతక మనిషిను అసలు ఏమీ లేదు, ఊరికే పదవి కోసం వచ్చాడు తీసుకున్నాడు అనుకున్నాం, కానీ అది కాదు. రకమైనటువంటి భాషా సినిమా లాంటిది ఉంటుంది కదా, భాషా అలాంటి వ్యక్తి బాంబేలో నిస్సందేహంగా అతను ప్రజల నాయకుడు అనేది ఇప్పుడు అర్థమైంది. నాకైతే మాత్రం నాకు ఇంత ముందు ఏదో దూరం నుంచి నిజమైన ప్రజా నాయకుడు అంటే ఎవరు అన్నది ఇప్పుడు షిండేని చూపించాలి. నిజమైన ప్రజానాయకుడు అతను ఒక్కడే కాదు కానీ చాలా మంది ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి పీజీఆర్ ఉండేవాళ్ళు గతంలో. పబ్లిక్ మాసెస్ ని అట్రాక్ట్ చేసే వ్యక్తి. మాసెస్ ని అట్రాక్ట్ చేయడమే కాదు, మాసెస్ లో కలవగలగటం. మాసెస్ కి పల్స్ తెలిసిన వాళ్ళు మాసెస్ లో కలవడం తేలిక కాదండి. కాస్త ఎక్కువ చదువుకున్న కొద్దీ ఎక్కువ దూరం అవుతాం జనానికి. ఇది ప్రాబ్లం అసలు మనుషులకి. కాబట్టి ఏంటి, అతను వెరీ 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 కామన్ మ్యాన్ తో కామన్ మ్యాన్ లోకి జల్ అయిపోగలిగిన మనిషి, వాళ్ళ పల్స్ తెలిసిన మనిషి, వాళ్ళలో ఒకటిగా ఉన్న మనిషి. అతను ప్రజానాయకుడు ఖచ్చితంగా, దానిలో సందేహం ఏం లేదు. కాబట్టి సరే చూద్దాం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరు నేర్చుకుంటారు. కానీ ఫడ్నవీస్ వెరీ సోఫిస్టికేటెడ్. సోఫిస్టికేటెడ్ మనుషులు. మరి మాసెస్ లీడర్ గా ఉన్నాడు కాబట్టి 37% దాకా షిండే కావాలనుకుంటున్నారు జనాలు. వెరీ పాపులర్ మాస్ లీడర్. ఇక్కడ మనకి చూస్తాం కదా, హైదరాబాద్ సిటీలో ఇప్పటికీ చూస్తాను నేను ఈ బస్తీల్లో. అక్కడ పీజీఆర్ విగ్రహాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పటికీ ఆయన డెత్ యానివర్సరీ చేస్తారు, భక్తులు చేస్తారు. అంటే హీఈస్ వెరీ అంటే ప్రజల మనసులో చోటు సంపాదించుకున్న నాయకుల్లో ఇట్లాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కాబట్టి వాళ్ళని ఇగ్నోర్ చేయడం కూడా మంచిది కాదని నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే. మరి దేవేంద్ర ఫడ్నవీస్ చాలా సొఫిస్టికేటెడ్ అంటున్నారు. ఒకవేళ బీజేపీ కనుక కొన్ని ఈక్వేషన్స్ని చూసుకుంటే దేవేంద్ర ఫడ్నవీస్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం దాని మీదనే నడుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ అయితే ఏంటి, ఎక్కడ ఫోకస్ చేయాలి? ఎక్కడంటే షిండే పాలసీస్ కొన్ని కంటిన్యూ చేస్తా, 2000 చేస్తా ఉన్నారు కదా, లడకి అదే బాజీ లడకి అది 2001 చేయటం. ప్రామిసెస్ నిలబెట్టుకోవాలి. గ్యాస్ సిలిండర్ విషయం చాలా ప్రామిసెస్ ఉన్నాయి వాళ్ళవి. ప్రామిసెస్ మేనిఫెస్టో నిలబెట్టుకుంటే కొంతవరకు ఆ ప్లేస్ ని భర్తీ చేయగలడు. ఆ ప్లేస్ అంటే 37% మంది షిండేకి అనుకూలంగా ఉన్నారు, ఫడ్నవీస్ కంటే ఎక్కువ మంది అతనికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి షిండేని మరిపించడం ఒకటి ముఖ్యంగా ఫస్ట్ కర్తవ్యం అవుద్ది ఫడ్నవీస్ కి. ఆయన గనక పదవి తీసుకుంటే గనక షిండేని మరిపించి తను కూడా బాగా చేయగలడని నిరూపించుకోవడం పెద్ద కర్తవ్యం అవుతుంది. లేకపోతే కొంత అసంతృప్తి ఉంటుంది దాని మీద. రైట్, ఓకే. ఒకసారి జార్ఖండ్ మీద అనాలిసిస్ చెప్పండి పాపారావు గారు.
జార్ఖండ్ జేఎంఎం లీడ్ లో కాంగ్రెస్ పార్టీ పక్కన సైడ్ లైన్ లో పాత్ర పోషించింది. కాంగ్రెస్ పార్టీ మెయిన్ పార్టీగా ఉన్న చోట ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవట్లా, జేఎంఎంఏ మెయిన్ పార్టీ అక్కడ. దాంతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని వెళ్ళింది, పెద్ద పార్టీ కావచ్చు. జేఎంఎం అరెస్ట్ అయ్యాడు ఆయన, దానిలో సందేహంగా సిగ్గుసరిన ఆయన అరెస్ట్ అవ్వటం, దాని మీద సింపతి ఉంది. అలాగే కొంత అది ఉద్యమ పార్టీకి జనాలు గ్రాస్ రూట్ లెవెల్ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి అదంతా పనిచేసింది. పర్వాలా వాళ్ళు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ మాది మేము గెలిచాం అని చెప్పుకునేది కాదు. అది జేఎంఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ సెకండ్ ఫిడెల్. ఏంటంటే కాంగ్రెస్ కి అంటూ సొంతగా ఇప్పుడు ఇంకా అవి ఎన్ని మర్చిపోతే మంచిది. ఎన్ని మాటలు కూడా మాట్లాడటం మానేస్తే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది. ఓకే, మీరు ముక్త కంఠంతో కాంగ్రెస్ ని అనేస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్థం కాదు, నేను ఇప్పుడు కాదు, నేను 5-6 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి సందర్భంలో రాహుల్ గాంధీ ఇట్లా యూపీ ఎలక్షన్ అనుకుంటా ఆయన మీద. అంటే కాదు వీళ్ళు అంటే వీళ్ళకి ఆదర్శాలు ఉన్నాయి, ఆదర్శాలతో జీవితాలు నడవండి. ఆదర్శాలు కావాలి, ఆదర్శాలు ఉండాలి. కానీ ఆదర్శాలకు మూర్తిభవించిన ఆదర్శం లాగా నేను చెప్పుకోవటం ఏది? భారతోడ యాత్ర నినాదం ఏంటంటే ప్రేమను పంచుతాను, ప్రేమ దుకాణం తెరుస్తాను, ఇట్లాంటిగా. ఆకలి అన్నం అని జనం వచ్చే దేశంలో ఇంకా 180 కోట్ల మంది దేశం జనాభాకి ఇంకా బియ్యం గోధుమలు పంచితే గానీ గడవనిస్తుంది కదా ఈ దేశంలో. గవర్నమెంట్ పంచుతుంది కదా 80 కోట్ల మందికి. అట్లాంటి దేశంలో ప్రేమ దుకాణం తెరుస్తానని చెప్తే వినేది ఇంకా పిచ్చోళ్ళు తప్పితే ఏదో కొంత నడిచింది కొన్నాళ్ళు. అది కానీ ఇవన్నీ ఏంటంటే అతి ఆదర్శవాదం అనేది, ఆదర్శాలు ఉండాలి, ఈ మనిషికి ఆదర్శాలు ఉంటాయి. కానీ దాని గ్రౌండ్ లెవెల్లో సామాన్య జనాల దగ్గరికి తీసుకెళ్ళటం ఎలా? దేవుడు ఎక్కడ కనపడతాడు? మామూలుడికి అన్నంలోనే కనపడతాడు ఈ దేశంలో పరిస్థితి అది. కాబట్టి ఏంటంటే మామూలు సామాన్యుడి దగ్గరికి నీ భాషను తీసుకెళ్ళటం ఎలా? నువ్వు చెప్పే ప్రేమ దుకాణాలు ఇవన్నీ తీసుకెళ్ళటం మామూలుడికి ఏ భాషలో చెప్పాలి? వాళ్ళకి కావాల్సింది ఏది? మామూలు వాడికి ప్రేమ దుకాణం అంటే నువ్వు పంచే ఆహారం, నువ్వు పంచే ప్రయోజనాలు అవి మెయిన్ తప్పితే నీ ఉత్త ప్రేమ దుకాణాలు పనిచేయవు అక్కడ. మర్చిపోయి ప్రేమ దుకాణం అవన్నీ కొంచెం అబ్సర్డ్ థింగ్స్ చేశాడు. దానికి చాలా పొగట్టలు. యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు మొదట తిట్టిన వాళ్ళంతా పోయి మళ్ళీ భుజాన్ని వేసుకోవడం, that doesn't work here. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా మేనిఫెస్టోస్ ఇవన్నీ వర్కౌట్ కావు. ఆ ఎలక్షన్ ముందు వచ్చి మేనిఫెస్టో పెట్టడం అంతవరకే అవుతుంది, కానీ అది నిజంగా ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోస్ కాదంటారా? అసలు కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ అన్నిటినీ కూడా ఒకవేళ విశ్లేషణ చేసుకోవాల్సి వస్తే ఇప్పుడు ఎవరు మనకు ఫోకస్ అవుతారు ఒక పిఎం క్యాండిడేట్ గా? ఇంకా పిఎం క్యాండిడేట్ కొన్నాళ్ళు మర్చిపోతే పక్కకు పెట్టేసే. ఓకే, ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. జమిలీ ఎలక్షన్ వస్తే సంగతి కూటమి పెట్టుకోవాలి కదా, కూటమి పెట్టుకునే పోవాలి. కాంగ్రెస్ పార్టీ ఒకటి పోదు కదా, దానిలో ఎవరవుతారో ఏమవుతుందో అప్పుడు గెలుస్తారో గెలవరో అవి వేరే విషయాలు. తర్వాత నేను అనేది ఒకటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కొంతకాలం పాటు లయింగ్ లో కొంచెం తగ్గుంటేనే మంచిది. ఇట్లా మిడిసిపాటు అనేది జరగదులేండి. కాంగ్రెస్ పార్టీకి పాఠాలు బాగా. కాకపోతే ఏంటంటే దీనిలో ఇది అయితే మ్యానిక్ డిప్రెసివ్ ఇల్నెస్ అనేది ఒకటి ఉంది కదా. అయితేనేమో ఆకాశంలో తిరుగుతుంటారు నేల మీద కాకుండా, లేకపోతే డిప్రెషన్ వచ్చి నేల మీద అది ఇది వద్దు, నేల మీద ఉండండి, పార్టీ బాగా నడుస్తుంది. రియాలిటీ ఫ్యాక్ట్ చెక్స్ లో ఫెయిల్యూర్ అనాలా? రియాలిటీ ఫ్యాక్ట్ చెక్స్ కావచ్చు. అవును, అదే మ్యానిక్ డిప్రెసివ్ అదే కదా. మ్యానిక్ డిప్రెసివ్ అంటే బాగా సంతోషంగా పట్టణాన్ని సంతోషం వస్తేనేమో గాల్లో మేడలు కట్టి గాల్లో తిరుగుతుంటారు, నేల భూమితో సంబంధం లేకుండా. అక్కడి నుంచి కింద పడితేనేమో పాతాళంలోకి పోయి అక్కడికి పోయి కురింగిపోతుంటారు. మ్యానిక్ డిప్రెసివ్ అదే, 2 ఎక్స్ట్రీమ్స్, డిప్రెషన్, మానియా. ఇదే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. బాగా హ్యాపీగా ఉంటేనేమో ఎవరిని లెక్క చేయకుండా నేనే మహారాజుని, డిప్రెషన్ వస్తేనేమో అందరికీ కాళ్ళ బేరాలు, అందరితో పోయి మళ్ళీ పొత్తులు, కలిసి ఉండటం ఇవన్నీ గుర్తొస్తాయి. అంటే ఈ 2 మంచిది కాదు. నేలబారుగా ఉండేటట్లయితే ఖర్గే లాంటి వ్యక్తులకు కాస్త అది ఉంది. అందుకే చెప్పాడు కదా, గ్యారంటీలు అని ఊరికే వాగ్దానాలు చేయకుండా అంటేనే పాప ఆయన మీద అందరూ విసుగుపడ్డారు. అని చెప్పింది నిజమే కదా. ఈ గ్యారంటీలు కావాలేంటి? గ్యారంటీలు అన్ని ఎక్కడున్నాయి బడ్జెట్లు? ఏ రాష్ట్రం? ఇక్కడ 5 అన్నారు, ఇక్కడ 6 అన్నారు, ఇంకో చోట 5 అన్నారు, ఇంకో చోట 7 అంటారు. ఇవన్నీ నమ్మేదాన్ని అట్లా చేస్తే. మరి ఇష్టానుసారం చేయకూడదుగా. చేయండి, ప్రామిసెస్ చేయండి, వెల్ఫేర్ చేయండి, మంచిది. కానీ ఊరికే ఏదో జనాలు మెప్పించడం 6-7 నెంబర్లు పెట్టుకొని. బీజేపీ కూడా చేస్తోంది కదా, పోటాపోటీ కదా, పోటాపోటీ రాజకీయమే. అందుకే బీజేపీ నిజాయితీగా చూస్తే, బీజేపీ నిజానికి మోడీ గారు చెప్పింది ఏదైతే ఉందో రేవడి కల్చర్ అనే దానికి వ్యతిరేకంగా అనేది చర్చ పెట్టాడు ఆయన మధ్య. అదే బీజేపీ ఇప్పుడు చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే రెండో వాళ్ళతో పోటీలో చేయక తప్పక చేస్తుంది. కానీ బీజేపీ దాని దోవన అది వదిలేస్తే అన్ని సంక్షేమ పథకాలను ఎత్తేసి పోద్ది. ఎందుకంటే రేవడి కల్చర్ వద్దని చెప్పి చర్చ పెట్టి సుప్రీంకోర్టులో కూడా చర్చ జరగాలన్నట్లు మోడీ గారు ఆ మధ్య మాట్లాడారు కదా. రేవడి అంటే పుట్టాలనేది ఆయన ఉద్దేశం. దీని మీద చర్చ జరగాలి. ఎందుకు చర్చ జరగాలంటున్నాడు ఆయన?
మిగతా వాళ్ళు ఇస్తే నాకు ఇవ్వటం తప్పలేదు, అందరూ వాళ్ళు కూడా ఆపేస్తే నాకు కూడా ఇచ్చే పని లేదు కదా, అందరం కలిసి ఆపేస్తే జనం చూసుకుంటారు. అది అసలు సాధ్యమయ్యే పనో కాదు. అయితే పెరిగిపోయింది, అందరూ పోటాపోటీగా ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇప్పుడు విత్డ్రా చేసే పరిస్థితి లేదు. చాలా పథకాలు అవి మంచిగా చెడ్డగా పక్కన పెడితే పథకం ఒకసారి మొదలైన తర్వాత దాన్ని డిస్కంటిన్యూ చేయడం కష్టం. కరెక్ట్, రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. మనతో ఇప్పుడు జాయిన్ అవుతున్నారు రఘురామ్ గారు, బీజేపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి రఘురామ్ గారు. బంపర్ మెజారిటీతో మీరు మహారాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ ఉన్నారు. రైట్, కటెంగేతో బటెంగే లేకపోతే ఇలాంటి నినాదాలన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి అనుకోవాలా? మోడీ చరిష్మా పనిచేసిందా, షిండేనా, ఏంటి, ఎక్కడ ఏంటంటారు? యాక్చువల్లీ బీజేపీ ఏ ఎలక్షన్ అయినా ఒకే విధంగా కష్టపడుతుంది, కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు. ఏదైతే పంచాయతీ ఎలక్షన్ అయినా, ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్ అయినా సరే ఒకే విధంగా పనిచేసే తీరు, క్రమ పద్ధతి, క్రమశిక్షణ, పార్టీ ప్రజలతో మమేకమై కోసం పనిచేయడము, అన్నిటికీ మించి నరేంద్ర మోడీ లాంటి నాయకత్వము, ఇవన్నీ కలిసి. అండ్ మహారాష్ట్ర ప్రజలు మరొకసారి కాంగ్రెస్ పార్టీతో కూడుకున్నటువంటి కూటమిని తిరస్కరించారు. సో ఈ విజయము గొప్ప విజయం, దేశ ప్రజల విజయము, మహారాష్ట్ర ప్రజల విజయము, బీజేపీ విజయం మాత్రమే కాదు ఇది. సో శరద్ పవార్ గారు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళడం తప్పిదమని ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు తీర్పు చెప్పారు. ఉద్ధవ్ ఠాకరే కూడా మీ తండ్రి అడుగుజాడలు నడవకుండా అధికారం కోసం నడుస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి షిండే వర్గాన్ని ప్రజలు పట్టం కట్టారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరొకసారి మహారాష్ట్రలో నిరూపించారు. అదేవిధంగా అజిత్ పవార్ శరద్ పవార్ ని సవాల్ చేసి బయటకు వచ్చినప్పటికీ కూడా నిజమైనటువంటి ఎన్సీపీ అజిత్ పవార్ తోనే ఉందని మహారాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు. సో ఈ యొక్క తీర్పు ఖచ్చితంగా 2-3 పెద్ద పార్టీలకి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీహార్ లో ఏ విధంగా అయితే ఆర్జేడీ నష్టపోయిందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నష్టపోయింది. కశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. ఎన్సీ నేషనల్ కాంగ్రెస్, నేషనల్ ఫరూక్ అబ్దుల్లా కాంగ్రెస్ కలిసి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు విజయం సాధించారు, కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పడింది. ఇప్పుడు అది పాపారావు గారు కూడా అదే అంటున్నారు, ఎక్కడైతే కాంగ్రెస్ సపోర్ట్ గా లేకపోతే కొన్ని చోట్ల కలుపుకుపోవాల్సిన దగ్గర కలుపుకుపోవట్లేదు లేకపోతే అంటున్నారు. అండ్ మీకు కూడా మహారాష్ట్రలో కనుక చూస్తే లోక్సభ ఎన్నికల్లో డిఫరెంట్ ఉంది, కానీ అసెంబ్లీలోకి వచ్చాడు కంప్లీట్ డిఫరెంట్ సినారియో, మొత్తం మారిపోయింది. సో ఎక్కడ గ్రౌండ్ వర్క్ చేశారు, ఎక్కడ? అదే చెప్పారు, చాలా పగడ్బందీగా ఎన్నికల ప్రణాళికలు, ఎన్నికల మేనిఫెస్టో దగ్గర నుంచి, ఎన్నికలు ఏదైతే క్యాండిడేట్ సెలక్షన్ దగ్గర నుంచి, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి సైనికులు ఉన్నటువంటి బీజేపీకి ఇలాంటి విజయం చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే క్రమశిక్షణ తప్పకుండా, నీకు టికెట్ లేదు అంటే లేదు, అంతే, అయిపోయాయి. నీ టికెట్ ఉంది అంటే టికెట్ ఉంది. సో అంచేత పైరవీలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో లాగా టికెట్లు అమ్ముకోవడం కానీ ఇలాంటి పరిస్థితి ఉండదు. సో అంచేత ఎవరైతే నిజంగా పార్టీకి పనిచేశారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, సో కొత్త పాత కలయికతో పాటు ఒక సమిష్టి నాయకత్వంతో సమిష్టి విజయంగా దీన్ని భావించాల్సి వస్తుంది. అదేవిధంగా 27 సంవత్సరాలు బీజేపీతో ఉండి కేవలం అధికారం కోసము కాంగ్రెస్ తో కలిసినటువంటి బద్ధ విరోధి, కాంగ్రెస్ బాల్ ఠాకరేకి బద్ధ విరోధి, అలాంటి కాంగ్రెస్ పార్టీతో కొడుకు వెళ్లి చేయి కలిపేటప్పటికి మరాఠా ప్రజలు అతన్ని క్షమించలేదు. సో వాళ్ళ అబ్బాయిని కూడా ఓడించే పరిస్థితి వచ్చింది ఇవాళ. సో ఇది ఒక మహారాష్ట్ర ప్రజల విజయంతో పాటుగా దేశ ప్రజలకి, మహారాష్ట్ర ఆర్థిక రాజధాని ముంబై ఇవాళ దేశంలో అతి ముఖ్యమైనటువంటి పట్టణము, అలాంటి చోట కూడా భారతీయ జనతా పార్టీకి అంటే ఏదో గెలవడం కాదు, మెజారిటీ మార్పు సాధించడం కాకుండా ఒక థంపింగ్ మెజారిటీని ప్రజలు ఇచ్చి తిరుగులేని ఒక విజయాన్ని కట్టబెట్టారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి పాత్ర, కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో పథకాలు కానీ, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్స్ మహారాష్ట్ర కానీ ఓన్లీ అన్ని గుజరాత్కి ఇచ్చేసారు, అన్ని గుజరాత్ పట్టుకుపోయారు అనే దుష్ప్రచారం కాంగ్రెస్ కొన్ని పార్టీలు చేస్తూ వచ్చే ఇన్నేళ్ల నుంచి. అన్ని గుజరాత్ పట్టుకెళ్తున్నారు, ఎక్కడా లేదు. దేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా ఇవాళ అదే రకమైన అభివృద్ధి జరుగుతోంది. ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా డెవలప్ చేస్తారు. అదే మహారాష్ట్ర కూడా వర్తించలేదు, వీళ్ళు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఎస్, డెవలప్మెంట్ ఈస్ దేర్, డెవలప్మెంట్ జరుగుతోంది, ప్రభుత్వంతోనే డెవలప్మెంట్ చేసే పార్టీతోనే ఉంటాము అని మహారాష్ట్ర ప్రజలు మరొకసారి
తెలియజేశారు. ఓకే, రైట్. మనతో తెలంగాణ శివసేన ప్రెసిడెంట్ శివాజీ గారు జాయిన్ అవుతున్నారండి. శివాజీ గారు నమస్తే అండి. నమస్తే. మామూలుగా శివాజీకి సంబంధించి అంటే మహారాష్ట్రకి పెట్టింది పేరు, కానీ శివసేన ఏదైతే పార్టీ ఇప్పుడు మనం చూస్తున్నామో దానికి సంబంధించి మీ విశ్లేషణ ఎలా ఉంది అండ్ ఓవరాల్గా ఎలా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ విక్టరీని? ఇది మహారాష్ట్ర ప్రజల విజయం. మరాఠా ప్రజలు చాలా డిఫరెంట్ తీర్పు ఉంటుంది ఎప్పుడైనా. వాళ్ళు ఏ పార్టీకి కూడా మ్యాండేట్ ఇయ్యరు. ఇప్పటికీ ఆ మ్యాండేట్ ఇచ్చి కూడా దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది ఒక పార్టీకి మ్యాండేట్ ఇచ్చి. ఓకే, కానీ మరాఠా ప్రజలు ఎప్పుడు కూడా కొంత డిఫరెంట్గా ఆలోచిస్తారు. వీళ్ళకి రాష్ట్రాభిమానం ఎక్కువ ఉంటుంది, హిందుత్వాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంటారు. అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టింది అక్కడనే, జ్యోతిరావు ఫులే గారు పుట్టింది అక్కడనే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టింది అక్కడనే. మరాఠా ప్రజలలో కొంత పోరాట ప్రతిమ, వాళ్ళంతలకు వాళ్ళు పని చేసుకునేట వాళ్ళు ఈ విధంగా అంటే ఉచితాలపైన ఆధారపడకుండా వాళ్ళంతలకు వాళ్ళు పని చేసుకునే ఒక విధానం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు సీఎం అంటే చీఫ్ మినిస్టర్, కానీ మహారాష్ట్రలో సీఎం అంటే ఒక కామన్ మ్యాన్ ఏక్నాథ్ షిండే గారు. శివసేన పార్టీ తరపు నుంచి అతను ముఖ్యమంత్రికి పీఠం ఎక్కినప్పటి నుంచి కూడా ప్రతిరోజు సంచలనమే. రాత్రి 1 గంటలకు పోయినా ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి ఉంటుంది, రాత్రి 2 అయినా కానీ వర్షాలు కురుస్తున్నటువంటి ప్రాంతాలు సందర్శించే పరిస్థితి ఉంటుంది, ప్రజలు ఎప్పుడొచ్చినా కానీ కలిసే పరిస్థితి ఉంటుంది, ప్రజాపాలకులు ఎప్పుడొచ్చినా కలిసే పరిస్థితి ఉంటుంది, ప్రజాప్రతినిధులకు ఎప్పుడు అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుంది, కార్యకర్తలకు అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుంది, ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ అక్కడ వాలిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే సీఎంగా ఉండి ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా చేయొచ్చా అన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది మాత్రం ఏక్నాథ్ షిండే గారు. అంత మంచి వ్యక్తి పాలన ఈరోజు మహారాష్ట్ర ప్రజలకు అందింది కాబట్టి ఈరోజు బంపర్ మెజార్టీ ఈరోజు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉన్నది. దానికి తోడుగా రామునికి హనుమంతునిలాగా నరేంద్ర మోడీ గారికి మరొక హనుమంతునిలాగా ఏక్నాథ్ షిండే గారు వ్యవహరించడం, హిందుత్వపు సిద్ధాంతాన్ని ఎక్కడ కూడా బాలాసాహెబ్ ఠాక్రే గారు ఏదైతే వదలకుండా తన స్థానాలు కూడా ముందుకు తీసుకెళ్లారు. అంటే బాలాసాహెబ్ ఠాక్రే గారు హిందుత్వపు సిద్ధాంతం పైననే ఆధారపడ్డారు. బాలాసాహెబ్ ఠాక్రే గారు హిందుత్వపు సిద్ధాంతాన్ని వదలలే. ఎప్పుడు కూడా ఒకానొక సందర్భంలో కాంగ్రెస్తో కలిసే పరిస్థితి వస్తే నా దుకాణాన్ని బంద్ చేసుకుంటాను కానీ కాంగ్రెస్తో కలవను అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి బాల్ ఠాక్రే గారు. అంటే ఆయన కుమారుడైనటువంటి ఉద్ధవ్ ఠాక్రే గారు సీఎం కుర్చీ కోసం, కేవలం కుర్చీ కోసం హిందుత్వ కాంగ్రెస్తో టైఅప్ కావడం, బాలాసాహెబ్ ఠాక్రే గారి సిద్ధాంతాన్ని వదిలేయడం, శివ సైనికుల మనోధైర్యాన్ని పట్టించుకోకపోవడం, ఇది ఒక గందరగోళానికి దారితీసినటువంటి క్రమంలో ఏక్నాథ్ షిండే గారు లక్షలాది మంది శివ సైనికులకు నేనున్న తోడుగా అంటూ అతను బయటకొచ్చి పార్టీని చీల్చి నిజమైనటువంటి శివసేనని తను సుప్రీంకోర్టులో ఎలక్షన్ కమిషన్ దగ్గర తగ్గించుకున్నటువంటి విషయం మహారాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టిరు, స్వాగతించారు, గ్రీన్ కార్పెట్ వేసి మరి వాళ్ళు పూలు చల్లినటువంటి అంశం. కాబట్టి అదే తరహాలో ఒక వండర్ఫుల్ రిజల్ట్స్ అనేది ఈరోజు రావడం జరిగింది. అధికారంలోకి రావడానికి ఒక 3 కారణాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు పదే సాహుల్ గాంధీ మన వీర సావర్కర్ గారిని అవమానించడం, మై రాహుల్ సావర్కర్ నై మై రాహుల్ గాంధీ అనే ఒక స్టేట్మెంట్ మరాఠా ప్రజలలో బాగా నాటుకుపోయింది. ఇంకొక విషయం, ఈ యొక్క మహా అగాడి వికాస్ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కూటమి ఏదైతుందో ఈ కూటమి వాళ్ళు కూడా బాల్ ఠాక్రేని వీళ్ళు హిందూ హృదయ సామ్రాట్ అని సంబోధించకపోవడం కూడా శివ సైనికుల్లో అంటే ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్లో కూడా గందరగోళం నెలకొన్నది. అరే హిందూ హృదయ సమ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే కదా, వీళ్ళు ఎందుకు చెప్పట్లేరు, ఎందుకు వేదికల మీద ఆ విధంగా సంబోధించట్లేరు, ఎందుకు ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అందించలేకపోతున్నారని ఉద్ధవ్ ఠాక్రే దగ్గర పనిచేస్తున్న శివ సైనికులు కూడా వాళ్ళు ఈరోజు గందరగోళానికి వెళ్ళిపోయి ఈరోజు నిజమైనటువంటి శివసేన హక్కులను చేర్చుకొని నిజమైనటువంటి శివసేనని ఈరోజు మ్యాండేట్గా నిలిపి భారతీయ జనతా పార్టీ మహాయుతి ఈ కూటమిని బంపర్ మెజార్టీలో నిలిపినటువంటి ప్రస్తావన. ఇంకొకటి, గోమాతని రాజమాతగా ప్రకటించారు. అంటే హిందుత్వం తర్వాతనే మాకు ఏదైనా అనే ఒక కాన్సెప్ట్ ధోరణిలో శివసేన ఎప్పుడు పనిచేస్తుంది. అదే తరహాలో శివసేన పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మహారాష్ట్ర రాష్ట్రంలో గోమాతని రాజమాతగా ప్రకటించారు. ఇది ఒక హిందూవాదులకు హిందుత్వ ఐకాన్ బాలాసాహెబ్ ఠాక్రేకి ఇది కరెక్ట్గా కనెక్ట్ అయింది. నేను ఒక నిమిషం స్టాప్ చేస్తానండి, ఎందుకంటే మనకి ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. 224 సీట్లతో ఆధిక్యంలో ఉంది. అలాగే ఇండియా కూటమి 52 రైట్ మెజారిటీ వచ్చేసింది. అండ్ అమిత్ షా కూడా కొద్దిసేపటి క్రితమే కాల్ చేశారు షిండేకి అలాగే పవార్కి.
కాల్ చేసి అభినందనలు తెలిపారు. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటి అనంటే సీఎం పదవి ఎవరు చేపట్టబోతున్నారు? ప్రస్తుతం ఉన్న అతను కంటిన్యూ చేస్తారా, లేకపోతే డిప్యూటీ సీఎంని సీఎంగా ముందుకు ప్రమోట్ చేస్తారా, లేకపోతే ఏంటి అనేది ఇక్కడ పెద్ద ఇష్యూ అండ్ అదే చర్చ నడుస్తుంది. ఎందుకంటే వార్ వన్ సైడ్ మనందరికీ తెలుసు, మహారాష్ట్ర ఈజ్ స్వీప్ అయిపోయింది అక్కడ. సో ఎవరిని ప్రతిపాదిస్తే ఏంటి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి? రఘురామ్ గారు ముందుగా మీరు ఒకసారి. యాక్చువల్ గా సీఎం ఎవరు అనేది పెద్ద సమస్య కాదండి. ఎందుకంటే కేంద్ర నాయకత్వము పార్లమెంటరీ బోర్డులో చర్చించి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు అనేది డిసైడ్ చేస్తారు. అది శివసేన ఉండొచ్చు, భారతీయ జనతా, ఎందుకంటే మేము బీహార్లో మాకు ఎక్కువ సీట్లు ఉన్నప్పుడు కూడా నితీష్ కుమార్ ని అక్కడ సీఎం గానే కూర్చోబెట్టాం. సో అంచేత సాంప్రదాయం ఉన్నది కాదు. సో అది బీజేపీ హైకమాండ్ చాలా చక్కగానే నీట్ గానే హ్యాండిల్ చేసి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలనేది డెసిషన్ తీసుకుంటారు 2 రోజుల్లో. నో ఇష్యూ అండి, అది సమస్య కాదు. విజయం, అద్భుత విజయం సాధించాం. దాని మీదే ప్రజలకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడము, మహారాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడము, ఇంకా ఏదైతే రైతులకి సమస్య కానీ, ఏదైతే యువత ఉన్నటువంటి సమస్య కానీ, ఆ 2 ప్రధాన ఎజెండాగానే వాటిని ఇమ్మీడియట్ గా ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం ఇచ్చారు కాబట్టి వాటి మీద పనిచేస్తాం. సీఎం పెద్ద విషయం కాదు, సీఎం పెద్ద ఇష్యూ కాదని మీరు అంటున్నారు, కానీ సీఎం దే పెద్ద ఇష్యూ లా కనిపిస్తోంది అక్కడ. ఎందుకంటే అంటే ఇష్యూ అవ్వదు అంటున్నారు. ఇష్యూ సమస్యగా కాదన్నమాట, ప్రాబ్లం క్రియేట్ అవ్వదు, టాకిల్ చేసుకుంటారు. రైట్. కొద్దిసేపటి క్రితం మా ప్రతినిధి నాగ్పూర్ లో మాట్లాడినప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ కి ఎక్కువ శాతం మంది సీఎం కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఒకసారి శివాజీ గారు మీరేం చెప్తారు? ఖచ్చితంగా సీఎం అన్నట్టుగా, మిత్రుడు అన్నట్టుగా పెద్ద సమస్య కాదు. అది మా కుటుంబం, అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి అందరం కూడా కూర్చొని మాట్లాడుకుంటాం. ఆ సీఎం అనేది పెద్ద విషయం కాదు. మేము ప్రధానంగా నేషనాలిటీ అండ్ ఐడియాలజీ గురించి పనిచేస్తాం. ఈ సీఎం అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, దాని గురించి పెద్ద సమస్య కాదు. కాకపోతే మేము శివసేన పార్టీ నుంచి మేమేం అడుగుతూ ఉన్నామంటే, భారతదేశంలో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎక్కడ కూడా శివసేన పార్టీ పోటీ చేయలేదు. మొత్తం కూడా శివసేన పార్టీ ఓన్లీ మహారాష్ట్రలోనే పోటీ చేసింది. కాబట్టి ఏక్నాథ్ షిండే గారిని ఇంకొక 5 సంవత్సరాలు సీఎంగా కొనసాగిస్తే బాగుంటుంది. దేవేంద్ర ఫడ్నవీస్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఒక సీఎంగా చేసి కూడా డిప్యూటీ సీఎంగా చేయడం అనేది చాలా చాలా పెద్ద విషయం. ఒక్కొక్కసారి భారతీయ జనతా పార్టీలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యకర్తలు ఎంత స్థాయికి ఎదిగినా మళ్ళీ కిందికి వచ్చి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారని చెప్పడానికి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక బెస్ట్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. కాబట్టి పని చేయడం కోసం, పార్టీ కోసము, ప్రజల కోసం అని ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సమన్వయం అవుతారు, వాళ్ళంతలకు వాళ్ళు పరీక్షించుకుంటారు. కాకపోతే మేము శివ సైనికులుగా మేమేం కోరుకుంటున్నామంటే, ఈరోజు భారతదేశంలో ఎక్కడ పోటీ చేయలేదు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎలక్షన్స్లో వచ్చినప్పుడు కూడా మేము అక్కడ పోటీ చేయలేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మేము పనిచేసాం. కాబట్టి ఎక్కువ సీట్లు వచ్చినాయని కాదు, తక్కువ సీట్లు వచ్చినాయని కాదు, అందరం కలిసి మెలుతున్నాం. ఏక్నాథ్ షిండే గారిని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే చూడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర శాఖ నుంచి, తెలంగాణ శివ సైనికులందరి నుంచి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మరొకసారి ఏక్నాథ్ షిండే గారికి అవకాశం ఇస్తుందని సంపూర్ణంగా నేను విశ్వాసంతో ఉన్నాను. నిజానికి కూడా ఏక్నాథ్ షిండే గారు ఒక గొప్ప వ్యక్తి. ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగడం, ఆయన అందించినటువంటి ఫలితాలు కావచ్చు, ఆయన చేసినటువంటి పనులు కావచ్చు, అతను తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు కావచ్చు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అజిత్ పవార్ గారు అందించినటువంటి సహకారం కావచ్చు, ఇదంతా కూడా ఒక మంచిగా, అంటే ఒక కుటుంబం తరహాలోనే, ఇంట్లో ఏదైనా ఒడిదుడుకులు ఉన్నా ఇంట్లోనే మాట్లాడుకుంటాం, బయటకు వచ్చేసరికి మేము అదే తరహాలో ఒక మంచి పరిపాలన అందించడం జరిగింది మహారాష్ట్రలో. దానికి నిదర్శనమే ఈరోజు మహారాష్ట్ర రిజల్ట్. ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యే విధంగా ఈరోజు ఈ ప్రజలు బ్రహ్మరథనం ఇవ్వడం అనేది నిజంగా ఆస్వాదించాల్సినటువంటి విషయం, స్వాగతించాల్సినటువంటి విషయం. ఇదే తరహా ఫలితాలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమికి లభించబోతా ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్. ఇంకొక విషయం అంటే అభివృద్ధికి పట్టం కట్టారు అని అన్నారు, అభివృద్ధి అక్కడ జరుగుతోంది అంటారు. ఇంకా అభివృద్ధి చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి మొత్తం మహారాష్ట్ర అంతటా కూడా. ఏ అంశాల మీద దృష్టి పెట్టాలి, ఇంకా మెయిన్ ఫోకస్ దేని మీద ఉండాలి? రఘురామ్ గారు మీ దగ్గరికి వస్తాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి, నేను తర్వాత శివాజీ గారిని అడుగుతాను. విషయం ఏంటంటే, ఒక నిమిషం శివాజీ గారు. నేను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పినట్టుగా ఇది బాధ్యతతో కూడుకున్నటువంటి ప్రజలు ఇచ్చిన తీర్పుని చాలా బాధ్యతగా భారతీయ జనతా పార్టీ కూటమి